జబర్దస్త్ ప్రోగ్రాం ఎంతో మందిని లైమ్ టైంలోకి తీసుకొనొచ్చింది. పలువురిని స్టార్స్ గా నిలబెట్టింది. ఈ ప్రోగ్రాం చేసిన చాలా మంది సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, హీరోలుగా కూడా ఎదిగారు. అందులో ముందు వరుసలో ఉండేది సుడిగాలి సుధీర్. బుల్లితెరపై సుధీర్ క్రేజ్ వేర్ లెవెల్. ఆ తర్వాత గెటప్ శ్రీను. బుల్లితెర కమల్ హాసన్ గా గెటప్ శ్రీనుకు పేరు. సినిమాల్లో కమెడియన్ నుంచి ఇటీవలే హీరో స్థాయికి ఎదిగాడు. ఇక ప్రస్తుతం ఇదే ప్రోగ్రాం నుంచి మరో కమెడియన్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఎవరతను? జబర్దస్త్ వేదికగా అనేక మంది సామాన్యులు సెలబ్రిటీలయ్యారు. కొందరు స్టార్స్కి ఎదిగారు. అనసూయ, రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపరాది, గెటప్ శ్రీను ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. పలువురు కమెడియన్స్గా సిల్వర్ స్క్రీన్పై రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరో అయిపోయాడు. ఓ హిట్ కూడా కొట్టాడు. గెటప్ శ్రీను త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రాజు యాదవ్ టైటిల్తో తెరకెక్కిన చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ జబర్దస్త్ కమెడియన్స్లో డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు వేణు వండర్స్ టీం లీడర్గా ఉన్న వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆయన దర్శకత్వం వహించిన బలగం సంచలన విజయం సాధించింది. తెలంగాణ సంస్కృతి, పల్లె జీవనాన్ని చక్కగా చూపించాడు వేణు. మూవీ అందరికీ ఎమోషనల్గా కనెక్ట్ కావడంతో భారీ హిట్ కొట్టింది. వేణు స్ఫూర్తితో ధనాధన్ ధనరాజ్ కూడా దర్శకుడు కానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన రామం రాఘవం మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నాడు. అది ఎవరో కాదు, ఆటో రామ్ ప్రసాద్. సుడిగాలి సుధీర్ టీం మెంబర్స్లో ఆటో రామ్ ప్రసాద్ ఒకరు. సుడిగాలి సుధీర్ టీంకి స్కిట్స్ అందించేవాడు. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఈ ముగ్గురు కలిశారంటే నవ్వులు పుయ్యాల్సిందే. ప్రస్తుతం ఆటో రామ్ ప్రసాద్ మాత్రమే ఆ టీంలో ఉన్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్కి దూరమయ్యారు. కాగా ఆటో రామ్ ప్రసాద్ దర్శకుడవుతున్నాడట. అతడు మెగా ఫోన్ పట్టబోతున్నాడట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయట. ఇక ఆటో రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించే చిత్రంలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్నారట. అలాగే గెటప్ శ్రీను కూడా మరో హీరో అట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. వీరి కాంబినేషన్లో అనేక స్కిట్స్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో సినిమా పడితే సూపర్ హిట్ అవుతుందని వీరి ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా?